ముందుగా దేవుని నామానికి వందనాలండి. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముఖ్యంగా పాస్టర్ గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్లో నాలుగో రోజు మనం అందరము కూడా సంఘంగా చేరి ఏ విధంగా దేవుణ్ణి మరి ప్రార్థించాలి, ముఖ్యమైన టాపిక్స్ ఏంటనేది మూడు రోజులు మనం డిస్కస్ చేసాం. నేను ఈ ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్ గురించి నేను ధ్యానించినప్పుడు మనకి ఈ వీక్ అంతటికి ఇవ్వబడిన మెయిన్ టాపిక్ ఏంటంటే అబోవ్ అండ్ బియాండ్. మరి బియాండ్ అంటే ఏంటంటే మనం మీనింగ్ చూసినప్పుడు పరిమితిని దాటి మరి మనం ఏదన్నా ఒక పని చేయడం. అంటే ఇప్పుడు సపోజ్ స్లైడ్ అవుతుంది. మనకి ప్రేయర్ టాపిక్స్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు పాస్టర్ గారు, పైకి వెళ్ళడం మరియు అంతకు మించి వెళ్ళడం. ఏదైనా ఒక పనిలో మనం చేసేటప్పుడు దాన్ని అంతకు మించి ఏదన్నా చేయగలిగినప్పుడే మనం దాన్ని గోయింగ్ బియాండ్ అని కూడా మనం చెప్పగలుగుతాము. మనం లోకరీత్యా చూసినప్పుడు మరి మన టెక్నాలజీ కానీ వరల్డ్ వైడ్గా కమ్యూనికేషన్ కానీ అన్నీ కూడా ఎంతగానో మరి అవి పరిమితి చెంది అంతగానో అభివృద్ధి చెంది. ఇది వరకు కమ్యూనికేషన్ చేయాలంటే మనం లెటర్స్ రాసేవాళ్ళం, ఇవన్నీ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు టెక్నాలజీ కూడా ఎంతగానో బియాండ్ మరి ఎంతగానో అది ఎక్సీడ్ అయ్యి ఎంతగానో అభివృద్ధి చెందింది. అదేవిధంగా టెక్నాలజీ కూడా ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కూడా ఎంతగానో మనకి సర్పాసింగ్ అంటే బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ అంతగానో అభివృద్ధి చెందినాయి. మరి లోకరీతిగా చూసాం కదండి. ముఖ్యంగా మనం కూడా మన లైఫ్లో చూసుకున్నట్లయితే మన జీవితాల్లో అనేకమైన మరి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎన్నో మనకి సమస్యలు ఉంటాయి. మరి అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. అలాగే ఫ్యామిలీస్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఇటువంటి మరి సమస్యల నుండి మనం అధిగమించాలంటే మనం మనకున్న శక్తి కానీ మనకున్న జ్ఞానం కానీ ఇవన్నీ సరిపోవు. మరి ఇటువంటి సమస్యల నుండి మనం ఎప్పుడైనా అధిగమించాలి. బియాండ్ అంటే మానవులంగా మనం అది సాధించలేము. కానీ దేని నుండి మనం సాధించగలం అంటే పరలోకము నుండి, అనగా దేవుని నుండి వచ్చిన శక్తి నుండి, జ్ఞానము నుండి, అదేవిధంగా మహిమ నుండి మనం ఈ లోకంలో లోకరీత్యా మనం మానవులుగా జీవించినప్పుడు వీటినన్నిటినీ అధిగమించగలం. మనకి ఈ 7 డేస్లో మనకి ఇచ్చిన టాపిక్ ఏంటంటే సర్పాసింగ్. అంటే ఇక్కడ మనం వాక్యంలో కూడా చూసుకున్నప్పుడు పైనుండి వచ్చే 7 అధిక విషయాలను చూసి మనం నేర్చుకోవాలండి. అంటే మనకి వారంలో ఎవ్రీడే ఒక్కొక్కటి మనం ధ్యానిస్తున్నాం. ఫస్ట్గా మనం దేవుని యొక్క అత్యధికమైన గొప్పతనం గురించి చూసాం. అదేవిధంగా రెండవ రోజు అత్యధికమైన మరి శక్తిని చూసాం. అదేవిధంగా అత్యధికమైన ఆత్మను కూడా స్పిరిట్ను కూడా ఆత్మ చేత మనం ఏ విధంగా నడిపించబడ్డామో చూసాం. లోకరీత్యా మనం వీటిలన్నిటిలో అధిగమించినప్పుడే దేవుని నుంచి మనకు అనుగ్రహించబడిన వీటన్నిటిలో మనం ఎప్పుడైతే అధిగమిస్తామో మరి దేవుడు కూడా మనకి ఈ లోకంలో మనల్ని ఆయన యొక్క శక్తి ద్వారా మనల్ని నడిపిస్తాడు. ఈ రోజు యొక్క టాపిక్ ఏంటంటే ఫోర్త్ డే, సర్పాసింగ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్, హిస్ విల్ అండ్ హిస్ వే ఇన్ హిస్ వర్డ్. మనం ఇక్కడ చూసినప్పుడు ఆయన యొక్క ప్రత్యక్షత, అత్యధికమైన ప్రత్యక్షత. దేవుని యొక్క ప్రత్యక్ష గురించి మనం చూసినప్పుడు మామూలుగా రెవల్యూషన్ అంటే మనం మామూలుగా బైబిల్లో చూసినప్పుడు రెవల్యూషన్ అంటే ఆయన ముందుగా ఫ్యూచర్లో ఏదైతే జరగబోతున్నాయో ఆ ఈవెంట్స్ గురించి ముందుగా దేవుడు తెలియపరిచాడు. దాన్ని రెవల్యూషన్ అని కూడా మనం అంటాం, ప్రకటన గ్రంథం. అదేవిధంగా మామూలుగా ఇక్కడ మనం చూసినప్పుడు రెవల్యూషన్నే మనం దేవుని యొక్క ప్రత్యక్షత అని కూడా మనం గమనించవచ్చండి. రెండో కొరింథీ 12వ అధ్యాయం, 12వ అధ్యాయం అంతా మనం ఒకసారి స్టడీ చేసినప్పుడు ఇక్కడ పౌలు భక్తుడు ఏమని సెలవిస్తున్నాడంటే నేను ఒక మనిషిని చూశాను. ఆయన 14 సంవత్సరముల నుండి నాకు తెలిసినవాడు. ఆయన మూడవ ఆకాశమునకు కొనుపోబడ్డాడు. అతడు శరీరము కొనుపోబడినో నేను ఎరుగను, శరీరము లేక కొనుపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. ఇక్కడ ఈ స్టోరీ అంతా మనం ఒకసారి ధ్యానించినప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే పౌలు ఏమంటున్నాడంటే మరొక మనుష్యుడు
మరి మూడో ఆకాశమునకు కూడా ఎక్కి వెళ్ళాడు. మరి దాన్ని బట్టి నేను అతిశయిస్తున్నాను గాని మరి నా బట్టి నేనేమి అతిశయించట్లేదు. ఎందుకంటే నేను నా బలహీనత యందే నేను మరి అతిశయిస్తున్నానని చెప్తున్నాడు. మరి పౌలు మరి దేవుని కోసం ఈ లోకంలో మరి ఎన్నో శ్రమలను శోధనలను మరి ఆయన భరించాడు. మరి మనం చూసుకున్నప్పుడు 2 కొరింథీ 11 అధ్యాయం 23 వచనం నుంచి 29 వచనాల్లో చూసుకుంటే, మరి 24 వచనం నుంచి చూస్తే, మరి యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ఆ, ప్రయాణములలోను, నదుల వలనైనను ఆపదలలోను, దొంగల వలనైనను ఆపదల్లోను, నా స్వజనుల వలనైనను ఆపదలలోను, అదేవిధముగా ఇక్కడ ప్రయాసతోను కష్టముతోను, తరచుగా జాగారములతోను, ఆకలి దప్పులతోను, ఉపవాసములతోను, ఆ, చలితోను, దిగంబరత్వంతోను, ఇంకనూ చెప్పవలసిన అనేకములు. మరొక మనుష్యుడు ఎన్ని విధాలుగా శ్రమ పడాలో మరి ఈ శ్రమలన్నీ కూడా మరి పౌలు భక్తుడు మరి అనుభవించాడు. మరి అన్ని అనుభవించినప్పుడు మరి తను ఏ విధంగా మరి వీటన్నిటి నుంచి మరి బయటపడ్డాడంటే కేవలము దేవుని యొక్క ప్రత్యక్షత వలనే ఈయన ఈ వీటన్నిటిలో కూడా మరి జయం పొందాడు. అందుకనే అక్కడ ఆ 12వ అధ్యాయంలో కూడా ఏమని ఉంటదంటే, నా బలహీనత యందే నేను మరి అతిశయిస్తున్నాను అంటాడు. మరి ఇటువంటి అన్ని బలహీనతల్లో కలిగి ఉన్నప్పుడు కూడా మరి పౌలు భక్తుడు ఏంటంటే దేవుని యందు అతిశయిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. మరి దేవుని యొక్క ప్రత్యక్షతను మరి పౌలు జీవితం అంతట్లోనూ తను పొందిన శ్రమల్లో గాని మరి ఇక్కడ మనం చూసినప్పుడు అనేక మార్లు మరి జైల్లో కూడా మరి మరి ఎంతో శిక్ష అనుభవించాడు. ఓడ పగిలి కొట్టుకుపోయి మరి అయినప్పటికీ దేవుడు మరి పౌల్ని విడిచిపెట్టలేదు. అదే విధముగా మరి ఎన్నో శ్రమలు అనుభవించాడు, దోషణలు అనుభవించాడు. మరి అన్నిటిలో కూడా మరి మనకి ఎప్పుడైతే పరీక్ష పెట్టబడుతుందో ఈ లోకంలో మనకి పరీక్ష పెట్టబడినప్పుడు దేవుడైతే విడిచిపెట్టలేదు కానీ ఆయన యొక్క ప్రత్యక్షతను ఈ భక్తుల ఎడల కనపరిచి మరి వారికి తోడై ఉన్నాడు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ బైబిల్లో కూడా మనం చూసినప్పుడు మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా మరి వాళ్ళు మరి అగ్నిగుండంలో పడవేసినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత వారి మధ్య ఉంది కాబట్టే దేవుడు వాళ్ళని మరి రక్షించాడు. అదే విధముగా మరి దానియేలు కూడా సింహపు బోన్లో పడవేయబడినప్పుడు మరి దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి ఉన్నాడు కాబట్టే దేవుని అతన్ని మరి రక్షించడం మనం చూస్తున్నాం. మరి ఈ ప్రత్యక్షతను గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మరి ఇవన్నీ ఆర్డినరీ థింగ్స్ కాదండి. ఎందుకంటే మనం ఇక్కడ మన ప్రేయర్ టాపిక్ లో చూసినప్పుడు గోయింగ్ బియాండ్ అంటే మనం ఎప్పుడైతే అసాధారణమైన దాన్ని కాకుండా మరి మనం దాన్ని దాటాలంటే మనుషులుగా మరి దాని మరి సింహంలో పడినప్పుడు మరి మనుషుడిగా అయితే మరి తను దాన్ని జయించలేడు. ఎందుకంటే సింహములు అనేవి మనుషుల్ని తినేస్తాయి. అయితే మరి దేవుని యొక్క ప్రత్యక్షత కేవలం ఉంది కాబట్టి అతడు రక్షింపబడ్డాడు. అదేవిధంగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా మరి అగ్నిగుండంలో పడవేస్తే ఏ మనుషుడైనా మరణిస్తాడు కానీ దేవుని యొక్క ప్రత్యక్షత వారి మధ్య ఉంది కాబట్టి మరి వాళ్ళు రక్షింపబడ్డారు. ఇదే విధంగా ఇక్కడ ఈ రోజు టాపిక్ లో కూడా చూసుకున్నప్పుడు మరి ఇటువంటి ప్రత్యక్షత మరి మనకు కూడా అనుగ్రహింపబడాలంటే మనం అటువంటి ట్రయల్స్ లో మరి ఎప్పుడైతే శోధనలో వాటిలో పడతామో దేవుని యొక్క ప్రత్యక్షత మన మధ్య ఉంటుందండి. మరి ఇటువంటి ప్రత్యక్షత మనం కలిగి ఉండాలి అంటే మనం ఏ విధంగా మరి దేవుని యొక్క ప్రత్యక్షతను కనుగొంటామంటే మరి అనుదినము మనకు ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. అది ఏంటంటే అనుదినము మనం దేవుని యొక్క మరి పరిశుద్ధ గ్రంథం మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఏంటంటే ఆయన యొక్క ప్రత్యక్షతను మనం తెలుసుకుంటాం. అదే విధంగా ఆయన చిత్తాన్ని మనం తెలుసుకుంటాం. ఆయన యొక్క మార్గాలు మన పట్ల ఏమేమైతే ఉన్నాయో మనం అన్ని తెలుసుకోవడానికి మనకి సులువైన మరి పద్ధతి ఏంటంటే మరి దేవుడు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా దాన్ని ధ్యానించడం ద్వారా మనం ఆయన యొక్క ప్రత్యక్షతకు దగ్గరగా మరి తేబడతాము. మరి ఇవన్నీ మనం దేవుని యొక్క ప్రత్యక్ష గురించి తెలుసుకున్నప్పుడు మరి ప్రేయర్ పాయింట్స్ లో మనం ఈరోజు ఏం చేయాలంటే మరి ముందుగా బైబిల్ కోసం దేవుని స్తుతించడం. దేవుడు మనకి మరి పరిశుద్ధ గ్రంథాన్ని అనుగ్రహించాడు. మరి దాన్ని ధ్యానించడం ద్వారా మనం దేవుని యొద్దకు మరి మరింత సమీపంగా మరి ఆయన ప్రత్యక్షతను మరి మనం
కనుగొంటున్నాం కాబట్టి మరి బైబిల్ కోసం దేవుని స్తుతించాలి. అదే విధముగా దేవుని వాక్యంలో మనకు ఆయన వెల్లడించిన పరిపూర్ణతకు కృతజ్ఞతలు చెల్లించాలి. అదేవిధంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కూడా మనం ప్రార్థించాలి. మిగిలిన ప్రేయర్ పాయింట్స్ కూడా ఏంటంటే, దేవుని వాక్యం ద్వారా మనం ఆయనను కలుస్తామనే వాస్తవికత యొక్క అవగాహనలో. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు మనకు ముందుగానే తెలియజేసేసాడు ఆయన ప్రత్యక్షత, మరి ఫ్యూచర్ ఈవెంట్స్ ఏమేమి ఉంటాయి, ఏమేమి జరుగుతాయని ముందుగానే తెలియజేశాడు కాబట్టి, మరి ఇప్పుడైతే మనం అవన్నీ ఏ విధంగా గ్రహిస్తున్నామంటే మనకి కలిగిన మరి బోధకులు బట్టి, మరి మన పాస్టర్ గారు కూడా మరి రెవల్యూషన్ చాప్టర్ ద్వారా మనకి ఎన్నో సత్యాలను తెలియజేశారు. ఇవన్నీ కేవలం దేవుని యొక్క అత్యధికమైన జ్ఞానం మనకు అనుగ్రహించడం ద్వారా మరి మనం ఆయన యొక్క ప్రత్యక్షతను తెలుసుకోగలుగుతున్నాం. సో కాబట్టి మరి ఈ వాక్యాన్ని ధ్యానించడంలో కూడా మనకి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడు కాబట్టి దాని కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. దేవునితో సమయం గడిపిన మన అనుభవం ద్వారా మార్చబడటం ద్వారా మరి దేవునిలో మనం ఎక్కువ సమయాన్ని గడపడం ద్వారా మనం ఏ విధంగా మార్చబడుతున్నామో, మహిమ నుండి అధిక మహిమలోకి ఏ విధంగా మనం మార్చబడుతున్నామో దాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ మనం ప్రార్థన చేయాలి. దేవుడు తన వాక్యంలో ఇచ్చే వెల్లడి చేయబడిన జ్ఞానం ప్రకారం జీవితాన్ని గడపడానికి మనం ప్రార్థన చేయాలి. మరి దేవుడు మనకు ముందుగానే తెలియజేశాడు మరి ప్రకటన గ్రంథం ద్వారా. సో ముందుగానే రాబో సంఘటనలని మనం తెలుసుకోగలుగుతున్నాం కాబట్టి మనం ఏ విధంగా జీవించాలన్న దాన్ని బట్టి కూడా మరి దేవుణ్ణి మరి మనం అనుదినము ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో మరి అడగాలి. ఈ ప్రేయర్ పాయింట్సే కాకుండా ఈ రోజు దినము పాయింట్సే కాకుండా ఈ వారం అంతటికి సంబంధించిన 15 పాయింట్స్ కూడా మనం రోజు చేస్తున్నాం కాబట్టి మరి ఓల్డ్ పీస్ గురించి, ప్రపంచ శాంతి గురించి, అదే విధంగా విడనాడబడిన కుటుంబాల గురించి, కొత్తగా ఏర్పాటైన చర్చెస్ గురించి, మరి ఎవరైతే ఇంకనో విశ్వాసంలో బలహీనులుగా ఉన్నారో వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. అదే విధంగా మరి మయన్మార్ అటువంటి ప్రదేశాల్లో మరి మరి హతసాక్షులుగా మరణిస్తున్న వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా మరి మన యొక్క ఓవర్సీర్స్ మీటింగ్ కూడా మరి జరగబోతుంది. మరి దాని గురించి ముఖ్యంగా ఈ శ్రమల కాలంలో మరి ప్రపంచవ్యాప్తంగా అనేకమైన చర్చెస్లో ఈ కూడికలన్నీ జరుగుతాయి కాబట్టి ఆ కూడికల్లో మరి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వారందరూ కూడా మరి ఇంకనూ ఆయన దేవుని తెలియజేసుకొని ఇంకనూ ఆయనకు సమీపంగా జీవించే విధంగా వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. చర్చ్ లీడర్స్ గురించి, యూత్ గురించి, అదే విధముగా మరి ఇంకను మరి ఏదైతే మరి ప్రోగ్రామ్స్ మరి చర్చ్ ఆఫ్ గాడ్ ద్వారా మరి ఆధ్వర్యంలో నడుపుతున్నారో వాటి గురించి, ప్రాజెక్ట్స్ గురించి కూడా మనం ఈ 15 పాయింట్స్ కూడా ఈ రోజు పాయింట్స్ తో పాటు మనం కూడా మరి వీటినన్నిటిని ధ్యానించి వీటి గురించి కూడా ప్రార్థన చేయాలి. మరి నాకు ఇచ్చిన